క్రైస్తలోట్ ఏప్రిల్ 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని దృష్టికి మంచివారుగా ఉంటారో వారికి జ్ఞానమును మరియు ఆనందమును అనుగ్రహిస్తాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయుచున్నది. మన కుటుంబాల్లో మరియు వ్యక్తిగత జీవితాల్లో, లేక మన ఉద్యోగ స్థానముల్లో, లేక చదువుకునేటప్పుడు మనకు జ్ఞానము లేదు, ఆనందం లేదు, తెలివి లేదని చింతిస్తూ ఉంటాము. దిగులు పడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మంచివారిగా ప్రత్యక్షపరచబడినట్లు మన ప్రవర్తనను మార్చుకోవాలి. అప్పుడు మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. నిశ్చయముగా దేవుడు మనకు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.